Indian Army recruitment notification, Indian Army TGT recruitment notification 2024. So Indian Army lo recruitment notification and total ga 141 technical graduate course vacancies andi. So applicants are invited for unmarried male candidates, engineering graduate 141 vacancies ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 27 ఇయర్స్ లోపు ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆ డిగ్రీ కూడా 1st July 2025 వరకు. సో క్యాండిడేట్ హ్యావ్ పాస్ ద ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ స్టడీయింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ గ్రేడ్ should be able to submit the proof of engineering degree by 1 July 2025 లోపు మీకు డిగ్రీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఐ మీన్ టు సే కంప్లీట్ అయితే కోర్స్ అప్పుడు మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీలో వేకెన్సీ ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ క్యాడర్ అండి. అండ్ ఎంట్రీ లెవెల్ క్యాడర్లో హైయెస్ట్ వేకెన్సీస్ అండి. హైయెస్ట్ లెవెల్ క్యాడర్ సివిల్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో సివిల్ స్ట్రీమ్ ఎవరైతే సివిల్ స్ట్రీమ్లో ఇంజనీరింగ్ చేస్తారో వారు అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. స్ట్రీమ్ వచ్చేసి సివిల్ ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. సో ఇక్కడ ఈక్వలెంట్ కోర్స్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ జియో ఇన్ఫర్మాటిక్స్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సివిల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్. సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, 3D యానిమేషన్, గ్రాఫిక్స్ ఎవరైతే ఈ పర్టికులర్ కోర్సెస్లో డిగ్రీ ఉందో వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంకా కంప్యూటర్ నెట్వర్కింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, కంప్యూటింగ్ దాంట్లో కంప్యూటింగ్ ఇన్ మల్టీమీడియా, కంప్యూటింగ్ ఇన్ సాఫ్ట్వేర్, ఇంకా ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ అలైట్ డిసిప్లిన్స్, ఇంకా నానో సైన్స్ టెక్నాలజీ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో చేసిన వారందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎంఎస్సీ చేసిన వారు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఎంఎస్సీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో చేసి ఉండాలి. ఎంఎస్సీ కంప్యూటర్ టెక్నాలజీలో చేసి ఉండాలి. ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్. సో బీటెక్ వచ్చేసి ఈ స్ట్రీమ్లో చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. టోటల్ కంప్యూటర్ సైన్స్ వేకెన్సీ వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్లో రీసెంట్గా చాలా జాబ్ నోటిఫికేషన్స్ అనేది వీడియోస్ చేయడం జరిగింది. దాంట్లో మీరు చూసుకోవచ్చు. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్. సో ఇక్కడ ఎలక్ట్రికల్ డిసిప్లిన్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంకా అలైడ్ డిసిప్లిన్స్లో ఎవరైతే బీటెక్ చేస్తున్నారో వారందరికీ ఎలిజిబిలిటీ ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్, ఇంకా ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్, ఇంకా ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ వారు కూడా ఈ డిసిప్లిన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా కంట్రోల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వారు కూడా ఎలక్ట్రికల్ డిసిప్లిన్కి అప్లై చేసుకునే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో టోటల్ వేకెన్సీ వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్. సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, పిఈడి అంటారు, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇంకా పవర్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఇంజనీరింగ్, అడిషనల్ టెక్నిక్ అండ్ డిజైన్ ప్లానింగ్, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ డిసిప్లిన్స్ వారందరూ కూడా ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ మెకానికల్ స్ట్రీమ్లో టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయండి. మెకానికల్ స్ట్రీమ్ వారికి 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్, ఇంకా వర్క్ షాప్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఏవియానిక్స్ రిలేటెడ్ డిసిప్లిన్స్లో బీటెక్ చేసిన వారందరికీ ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఎంఐఎస్సి ఇంజనీరింగ్ స్ట్రీమ్స్. సో ఇక్కడ మిస్లీనియస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ అండి. అంటే ఆర్కిటెక్ట్, ప్లాస్టిక్, రిమోట్ సెన్సింగ్, బాలాస్టిక్, బయోమెడికల్, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఎవరైతే అగ్రికల్చర్లో బీటెక్ చేస్తున్నారో, మెటలర్జీ ఇంజనీరింగ్, మెటలర్జీ అండ్ ఎక్స్ప్లోజివ్స్, లేజర్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, న్యూక్లియర్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్. సో ఈ పర్టికులర్ డిసిప్లిన్స్ అందరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ టోటల్ వేకెన్సీ వచ్చేసి 30 వేకెన్సీ ఉన్నాయండి. సో ఇక్కడ డిఫరెంట్ డిసిప్లిన్స్కి డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్గా మీకు ఎటువంటి ఫీజు లేదండి, ఎందుకంటే ఇండియన్ ఆర్మీ కాబట్టి ఎటువంటి ఫీజు ఉండదు. బట్ మీకు ఫస్ట్గా సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి ఫస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయాక ట్రైనింగ్ వచ్చేసి 12 months ఉంటుంది. సో క్యాండిడేట్ విల్ నైదర్ బి అలౌడ్ టు మ్యారీ. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే క్యాండిడేట్ విల్ నైదర్ బి అలౌడ్ టు మ్యారీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్ నార్ he be allowed to live with parents or guardians. సో ట్రైనింగ్లో మాకు ఓన్లీ అక్కడ హాస్టల్లో ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఇండియన్ మిలిటరీ అకాడమీ బేస్ చేయడం జరుగుతుంది, డెహ్రాడూన్లో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్గా మీకు
సో ఇక్కడ ర్యాంకింగ్ వచ్చేసి స్టార్టింగ్ ఇక్కడ మీకు ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు ర్యాంక్ వచ్చేసి లెఫ్టినెంట్ అంటారు. లెఫ్టినెంట్ తర్వాత క్యాప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, తర్వాత కల్నల్, బ్రిగేడర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, హెచ్ఏజీ స్కేల్, తర్వాత COAS, ఇక్కడ లెఫ్టినెంట్ జనరల్. సో ఇవి డిఫరెంట్ క్రైటీరియాస్ అండి ఆఫ్టర్ ప్రమోషన్ టు 6 years, 13 years, 26 years. సో ఇక్కడ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ర్యాంక్డ్ ఇన్ ఇండియన్ ఆర్మీ వరకు మీరు వెళ్ళొచ్చు దీంట్లో ఒకవేళ సెలెక్ట్ అయితే. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్గా స్టార్టింగ్లో లెఫ్టినెంట్గా సెలెక్ట్ అవుతారు కాబట్టి పే స్కేల్ వచ్చేసి 56,100 పే లెవెల్ 10 అండి. ఇన్ హ్యాండ్ వచ్చేసి 1 lakh plus 90,000 వరకు ఉంటుంది, డిపెండ్స్ అపాన్ మీరు ఒకవేళ ట్రైనింగ్ అయిపోయాక. సో ఇక్కడ మీకు డిఫరెంట్ క్రైటీరియాస్లో ఫస్ట్గా స్టైఫండ్ ఇస్తారు 56,100 per month. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంతకుముందు చెప్పినట్టుగా డిగ్రీ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మీకు ట్రైనింగ్ ఫస్ట్ ఎంట్రీ లెవెల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్లో ఒకవేళ క్వాలిఫై అయితే అప్పుడు మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో ఇక్కడ జాయిన్ ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఆఫీసర్ ఎంట్రీ లెవెల్ అప్లై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ అండ్ సబ్మిట్ యువర్ ఇన్ఫర్మేషన్. సో మీ డీటెయిల్స్ అన్నీ ఇలా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ ఇంకా ఒకవేళ మన ఛానల్లో చాలా జాబర్ ప్లేలిస్ట్ చూడండి, డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. ఆ జాబ్ అప్డేట్స్ కూడా మీరు చూడండి. హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ థంబ్నెయిల్స్. సో ఆ నోటిఫికేషన్ లింక్ యాజ్ వెల్ యాజ్ ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 17th October 2024 ఇస్ ద లాస్ట్ డేట్ అప్లై టిల్ 3 PM. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఫస్ట్గా మీరు డిపెండ్స్ అపాన్ ద మార్క్స్ క్రైటీరియా, ఫిక్స్డ్ పర్సెంటేజ్ అనేది క్రైటీరియా బట్టి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ చేశాక మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ప్రొవిజనల్ అలౌడ్ టు అపియర్ ఫర్ SSB సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కన్స్ట్రెంట్స్. సో పర్సంటేజ్ బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూకి. సో ఇక్కడ సెంటర్ ఫర్ అలాట్మెంట్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ అయిపోయాక ఆఫ్టర్ అలాట్మెంట్ సెలెక్షన్ సెంటర్ ద క్యాండిడేట్ will be allowed to appear for interview. సో సెంట్రల్ అలాట్మెంట్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత SSB ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో వారికి ఇంటర్వ్యూ అనేది SSB సెలెక్షన్ సెంటర్స్లో ఉంటుంది. సో డిఫరెంట్ అంటే UP, భోపాల్, కర్ణాటక, జలంధర్ బై సైకాలజిస్ట్, ఇంకా గ్రూప్ ఆఫ్ టెస్టింగ్ ఆఫీసర్ ఉంటారు ఇంటర్వ్యూలో. సో ఇక్కడ అలాట్మెంట్ సెలెక్షన్ సెంటర్ ఈజ్ ఎట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ DG or IQ హెడ్ క్వార్టర్స్. సో ఇక్కడ ఫస్ట్గా క్యాండిడేట్ విల్ బీ పుట్ టు 2 సెలెక్షన్ ప్రొసీజర్స్. ఫస్ట్గా స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 1 తర్వాత స్టేజ్ 2 ఉంటుంది. ఎవరైతే స్టేజ్ 1 దోస్ హూ ఫెయిల్ ఇన్ స్టేజ్ 1 విల్ బీ రిటర్న్ ఆన్ ది సేమ్ డే. సో ఇక్కడ SSB ఇంటర్వ్యూ అనేది 5 days ఉండడం జరుగుతుంది. సో డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఇంటర్వ్యూస్ అని ఇండియాలో చెప్తారు. సో వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఇంటర్వ్యూ. సో టోటల్గా 5 days ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది. దాంట్లో సైకోమెట్రిక్ టెస్ట్ ఇంకా డిఫరెంట్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో స్టేజ్ 1, స్టేజ్ 2 వచ్చేసి ఫైనల్గా మెడికల్ ఉంటుంది. సో 5 daysలో 1, 2, 3, 4, 5 అలా డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ కన్స్టెంట్స్ బట్టి చాలామందిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. సో SSB ఇంటర్వ్యూ క్రాక్ చేయడం దట్ ఈస్ నాట్ దట్ ఈజీ, బట్ ఇట్ కెన్ బి పాసిబుల్. సో ఇక్కడ కొన్ని కన్స్టెంట్స్ ఉంటాయి. సో డిపెండ్స్, ఒకవేళ మీకు గివ్ ఎ ట్రై, ఎందుకంటే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి జస్ట్ హ్యావ్ గివ్ ఎ ట్రై. మీకు ఎలిజిబిలిటీ ఉంటే గివ్ ఎ ట్రై, ఎందుకంటే చాలా మంచి ఆపర్చునిటీ SSB ఇంటర్వ్యూ అనేది. మీకు వస్తుందా రాదా అని సెకండరీ క్రైటీరియా, బట్ జస్ట్ గివ్ ఎ ట్రై, ఎందుకంటే SSB అక్కడ ఆర్మీ డిసిప్లిన్ మీకు అలవాటు అవుతుంది. స్టేజ్ 1లో మార్నింగ్ మీరు వెళ్ళాక మీకు ఒక బెడ్ అలాట్ చేయడం జరుగుతుంది. తర్వాత 1 day మొత్తం ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించిన తర్వాత ఆ సైకోమెట్రిక్ టెస్ట్ డిఫరెంట్ ఒక ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ మీ పక్క నుండి మీకు డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ అపియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జస్ట్ గివ్ ఎ ట్రై. సో ఇది స్టేజ్ ప్రొసీజర్, సెలెక్షన్ ప్రొసీజర్ అండి. 5 days ఉంటుంది. ఎవరైతే 5 daysలో క్వాలిఫై అవుతారో ఫర్దర్గా మెడికల్ ఉంటుంది 5th day రోజు. తర్వాత వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు లాస్ట్కి హైయెస్ట్ క్యాడర్ ఆఫ్ ఆర్మీ వెళ్ళొచ్చు ఇటువంటి ఎగ్జామ్స్ క్రాక్ చేస్తే. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.